వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా శివాలయం, మసీదులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు రోడ్డులోని కరెంట్ ఆఫీస్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి శివయ్య స్తూపం మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా నా నామినేషను నేను నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ఈరోజు ఇంత పెద్ద స్పందన, గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసిన చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5% కూడా పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, గోదావరి నీళ్లు మా పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్లు, గోదావరి నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్లు మన పొలాల్లోకి వస్తాయి, 2 పంటలు పండించుకోవచ్చు అని రైతులు ఎదురు చూస్తున్నారు. అరాచక పాలన పోవాలని ఈరోజు నాసి రకం మద్యంతో ప్రాణాలు బలిగొంటున్నటువంటి, ప్రాణాలు తీస్తున్న, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన తుదముట్టించాలని ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చారు. ఈ అరాచక పాలన పోవాలి. బీసీలు, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, హత్యలు చేశారు. ఈ అరాచక పాలన తుదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని అటకెచ్చిన జగన్ పాలన చూశారు. రేపు మళ్ళీ ఆనాడు 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో 10,000 కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుంది. 155 సీట్ల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ గెలుచుకోబోతుంది. ఈరోజు 12 సర్వేల్లో ఏ సర్వే చూసినా 155 సీట్లు, 145 నుండి 160 సీట్లు దాకా మరి ఎన్డీఏకి వస్తాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ అరాచక పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఈరోజు జనసేన కార్యకర్తలు ఊవెత్తున స్పందించినటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. అలాగే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే వరకపూడిసెల ప్రాజెక్టు